హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్స్ డైలీ డైరీస్. ఈరోజైతే ఒక టేస్టీ ఎగ్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఈ స్టైల్లో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. స్పైసెస్ అన్నీ మైల్డ్గా ఉంటాయండి, ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఎగ్ దమ్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే బిర్యానీ చేసే డేషాన్ని తీసుకున్నానండి. దాంట్లోనే సరిపడా ఆయిల్. మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాం ఫస్ట్. ఏ బిర్యానీకైనా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కామన్ అండి. చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా ఎప్పటికప్పుడే చేసుకుంటానండి, స్టోరింగ్ అనేది చేయను. సో ఒక 5 టేబుల్ స్పూన్స్ 6 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ పట్టిద్ది. ఆ ఆయిల్ని మనం ఏ దాంట్లో అయితే బిర్యానీ చేస్తామో అదే దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్కి త్వరగా వేగుతాయి అండ్ కలర్ కూడా కరెక్ట్గా వస్తుంది. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేదంటే వన్ సైడ్ మాడిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఆల్మోస్ట్ ఒక 7 to 8 minutes అలా పట్టిద్ది అంతే. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయండి. ఆయిల్ రాకుండా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక్కటే తీసుకోండి. ఆయిల్ అనేది యూస్ చేస్తామండి, పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే నేను రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ రెడీ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, షాజీరా, బిర్యానీ పువ్వు, లవంగం, చెక్క, ఇవన్నీ మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. మిర్చి కూడా ఒక 2 స్లిట్ చేసి వేసుకున్నానండి. అండ్ దీంట్లోకి లెమన్ కన్ఫామ్గా వేసుకోండి అండి. రైస్ అనేది వైట్గా తెల్లగా పువ్వులాగా వస్తుందండి. సో లెమన్ ఒకటి స్క్వీజ్ చేసుకున్నాను, చిన్న సైజ్ది. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అండి వాటర్లో. అండ్ దీని తర్వాత ఉప్పు మనకి వాటర్కి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోండి అండి. టేస్ట్ ఎలా తెలిసిద్దంటే వాటర్ అనేది సముద్రపు వాటర్ లాగా కొంచెం ఉప్పగా ఉండాలి. వాటర్ కొంచెం ఉప్పగా ఉంటేనే రైస్కి బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అంతే అండి, వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. సో అది పక్కకు పెట్టేశాను. ఈలోపు ఎగ్స్ బాయిల్ చేశానండి, అవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్లో ఎగ్స్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ బియ్యం అండి. నేనైతే 1 గ్లాస్ తీసుకున్నానండి, మాకు గ్లాస్ సరిపోతుంది. సో 1 గ్లాస్ రైస్ తీసుకొని ఒకసారి 2 times నీట్గా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలండి. ఒక 1/2 hour ముందన్న నానితే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. నానపెట్టేసుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ దమ్లోకి కావాల్సిన మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకోండి, బౌల్లో పెరుగు వేసుకోండి ఫస్ట్. పెరుగు, మనకి రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా అండి. నేనైతే షాహీ బిర్యానీ మసాలా వాడతాను. బిర్యానీ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం రైస్లో కూడా వేసుకున్నాం కదండి, సో మరీ ఎక్కువ అవ్వకూడదు, అలాగని తక్కువ అవ్వకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి. అండ్ దీంట్లోకి పుదీనా, కొత్తిమీర అండి, కొంచెం కొంచెం అంటే ఒక 1/2 కట్ట అలా పడుతుంది అంతే, ఎక్కువ పట్టదు, వేసుకోవాలండి. అండ్ దీంట్లోకి ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, ఆ ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకోవడానికి కొంచెం ఉంచుకోండి, మిగిలినవన్నీ దీనిలో వేసి మిక్స్ చేసేసేయండి. మనకి బిర్యానీ దమ్ చేసే మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకోండి. అండ్ మన వాటర్ అయితే బాయిలింగ్కి వచ్చేసాయి. ఈ వాటర్లో ఉన్న మసాలా స్పైసెస్ అన్నీ తీసేయండి. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. రైస్ మధ్యలో ఏం తగలకుండా ఉంటాయండి. అండ్ దీనివల్ల తర్వాత యూజ్ కూడా ఏముండదు, ఆ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగిపోతుంది. సో ఈ స్టేజ్లో అన్నీ తీసేయొచ్చండి, తీసేసి పడేసేయండి అవి. అండ్ రైస్ కూడా వేసేసుకున్నాను, అవి బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యే టైంలో సైమల్టేనియస్గా పక్కన కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోనే ఎగ్స్ కూడా వేసుకోండి అండి. పక్కనే రైస్ కూడా అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది రైస్, ఇంకొంచెం ఉంది. సో ఇటువైపు గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది ఇంకొంచెం దగ్గరికి రావాలండి. సో అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. మనం రైస్ అనేది లేయర్ వేసుకుంటాం కాబట్టి
ప్రెస్ చేయకూడదండి రైస్, అలా పైన వేస్తూ ఉండాలి. దమ్ కాబట్టి ప్రెస్ చేయకూడదు. రైస్ వేసేటప్పుడు అదిం పెట్టకుండా పైన వేసుకుంటూ వెళ్ళాలండి. లేయర్ బై లేయర్, వాటర్ ఏమీ ఎక్కువ రాకుండా అలా వేసుకోండి. లేయర్ కనిపిస్తుంది కదా, అలా వేస్తూ వెళ్ళాలండి. అయిపోయింది, మొత్తం రైస్ అంతా వేసేసాను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోండి అండి. అండ్ బిర్యానీ మసాలా పైన కొంచెం బిర్యానీ మసాలా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలండి. బిర్యానీ మసాలా కూడా పైన కొంచెం అలా జల్లేసుకోవాలి. అండ్ గీ అండి, నెయ్యి వేడి చేసుకొని అది పోసుకోండి, బాగుంటుంది. నేనైతే సింథటిక్ కలర్స్ ఏమీ వాడట్లేదు, అంటే మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారండి. సో నేను కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎప్పుడన్నా ఇంకా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. నార్మల్గా అయితే కలర్స్ రెడ్యూస్ చేసేయండి, బిర్యానీలో మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఆల్రెడీ చిల్లీ పౌడర్ కలర్ ఉంటుంది కాబట్టి మనకి కలర్ అంత అవసరం లేదు. సో బాగానే ఉంటుంది. అండ్ బిర్యానీ పౌడర్ కూడా వేస్తానండి. అండ్ గీ మస్ట్ అండ్ షుడ్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అంతే అండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనకి మసాలా అన్నీ ఆల్రెడీ కొంచెంసేపు వేగింది కాబట్టి సో అంత వేగాల్సిన అవసరం ఏమి ఉండదండి. డైరెక్ట్గా నేను టవా మీద పెట్టేసుకుంటున్నాను దమ్కి. ఈ టవా మీద పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. పర్ఫెక్ట్గా అవుతుందండి దమ్ము. నేను చెప్పినట్టు చేయండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. పైన కొంచెం బరువు పెట్టుకోండి. నేనైతే నార్మల్గా ఈ వంపేసిన వాటర్ ఉంటుంది కదండి, రైస్ తీసేసిన వాటర్, ఆ వాటర్నే పెట్టుకుంటాను. సో అవి హీట్గా ఉంటుంది కాబట్టి పైనుంచి కూడా కొంచెం హీట్ రిలీజ్ అవుతూ ఉంటుంది రైస్లోకి. అలా పెట్టేశాను. అంతే అండి, దమ్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్లో ఆల్ సెట్, రెడీ టు ఈట్. చూడండి రైస్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ 5 మినిట్స్ అయిందండి గ్యాస్ కూడా ఆఫ్ చేసేసి. సో రైస్ చూడండి ఎలా పొడిగా వచ్చిందో, పువ్వులాగా. సేమ్ మెజర్మెంట్స్ వాడి చేయండి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అలా పట్టిందండి. ప్రిపరేషన్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు, నాన్ వెజ్ బిర్యానీ లానే ఉంటుంది ఈ బిర్యానీ కూడా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి కింద రైస్ వరకు కూడా పొడిగానే వచ్చింది. మసాలా మనం కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. పక్కన కర్రీ కూడా ఏం అవసరం లేదు, రైతా ఒక్కటి ఉంటే చాలు ఫినిషింగ్ టచ్ లాగా. అంతే అండి ఈరోజు రెసిపీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా రెసిపీస్ ఉన్నాయండి, డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లల కోసం అయితే హెల్తీగా స్నాక్స్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటానండి. సో తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ.